నమస్తే. నేను మీ అశ్విని కుమార్. గత 24 గంటలుగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరవుతారు? కిషన్ రెడ్డిని హుటీహుటీన ఢిల్లీ రమ్మన్నారు. ఆ తర్వాత ఈటల రాజేందర్ని కూడా, మల్కాజ్గిరి ఎంపీని కూడా ఢిల్లీకి రమ్మన్నారు. ఇద్దరు కూడా ఢిల్లీ పయనమయ్యారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరు అనేది ఒక నిర్ణయానికి రాబోతున్నట్టుగా ఢిల్లీ బీజేపీ నాయకత్వం బాగా స్పెక్యులేషన్స్ వినబడుతున్నాయి ఎలక్ట్రానిక్ మీడియాలో. బండి సంజయ్ ఆయన నేను రేసులో లేను, నాకు ఇచ్చినా పర్వాలేదు అంటూ కూడా రెండు రకాలుగా చెప్తున్నారు. అట్లాగే నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా నడ్డా మనసులో ఏముందో నాకు తెలియదు, ఒకవేళ ఇస్తే నేను తీసుకుంటా. మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా అదే విశ్లేషణ, అదే చెప్తున్నారు. అట్లాగే మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ్ కూడా అదే స్టాండ్ మీద ఉన్నారు. బండి సంజయ్ 2020లో అయ్యాక ఒక పెద్ద మొమెంటం తీసుకొచ్చారు. దుబ్బాక బైపోల్ అయ్యాక బీజేపీలో గెలవటం, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ తన స్థానాలను పెంచుకుంటాం. ఆ తర్వాత బీజేపీ గ్రాఫ్ ఎలా పెరిగిందో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల ముందు మళ్ళీ కిషన్ రెడ్డిని తీసుకురావటం, ఆ తర్వాత మార్పులు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరవుతారన్నదైతే ఉత్కంఠనే చెప్పచ్చు. కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా బీజేపీలో అసంతృప్తులు, అసమ్మతివాదులు, సీనియర్లు, జూనియర్లు అంటూ చాలా విభేదాలు గ్రూపులో ఉన్నాయన్న మాట అయితే మనం దాచలేం. బీజేపీ తెలంగాణలో ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చేది లేదు. ప్రస్తుతం అధికారం కైవసం చేసుకునే దిశగా కూడా లేదు. గెలుచుకున్నవి కూడా 8 అసెంబ్లీ, 8 పార్లమెంటే. కానీ అసెంబ్లీ వరకు చూస్తే ఎవరికి వాళ్ళు ముఖ్యమంత్రులు అన్నట్టుగా, ఎవరికి వాళ్ళే మా అభ్యర్థికి లేదా మాకు మద్దతు ఇస్తున్న వాళ్ళే బీజేపీ అధ్యక్షుడు అయిపోతారన్న ఒక రకమైన పేలర్స్ అయితే గత 6 నెలలుగా వదులుతున్నారు. నిజానికి 2024 ఆగస్టు సెప్టెంబర్లోనే ఈటల రాజేందర్ పేరు తెర మీదకి వచ్చింది తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా. కానీ ఆ తర్వాత జరిగిన గ్రూప్ రాజకీయాలు ఇవన్నీ కారణంతో పెండింగ్లో పెట్టాల్సి వచ్చింది ఢిల్లీ నాయకత్వం. బీసీ నాయకుడు, ముదిరాజు నాయకుడు, తెలంగాణలో బీసీ వాదం బాగా బలపడింది. ప్రస్తుతానికి తెలంగాణలో బీసీ ఓటు బ్యాంక్ మీద అన్ని పార్టీలు డిపెండ్ అయి ఉన్నాయి. బీసీ ఓటు బ్యాంక్ ఎటుపడితే అదే అధికారంలోకి వచ్చే దిశగా ఉంది ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి. ఇలాంటి సమయంలో వేరే పార్టీ నుంచి వచ్చాడు ఈటల రాజేందర్, అందుకే ఆయనకి ఇవ్వద్దు, లేదా కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వ్యక్తి అంటూ కూడా మాట్లాడడం చాలా హాస్యాస్పదం అవుతుంది. ఎందుకంటే ఈటల రాజేందర్ని పార్టీలోకి తీసుకున్నప్పుడే తెలుసు బీజేపీకి, తెలంగాణ బీజేపీ నాయకులకైనా అట్లాగే ఢిల్లీలో బీజేపీ నాయకులకి అందరికీ తెలుసు ఈటల రాజేందర్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఎటువైపు నుంచి ఆయన పార్టీలోకి వచ్చాడన్నది. ప్రస్తుతానికి తెలంగాణలో బీజేపీ బలపడాలంటే, లేదా అధికారం దిశగా అడుగులు వేయాలి అంటే ఉత్తర తెలంగాణ ఎంతసేపటికి ఉత్తర తెలంగాణలోనే ఫోకస్ పెడుతున్నారు. ఈటల రాజేందర్ అనే వ్యక్తికి అయితే మాత్రం అన్ని జిల్లాల్లో దాదాపు 20 సంవత్సరాల పైన రాజకీయ అనుభవం ఉంది. ఆయన తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా అన్ని జిల్లాలు తిరిగిన వ్యక్తిగా బాగా పరిచయస్తుడు. అన్ని జిల్లాల్లో ఆయనకి ఎంతో కొంత క్యాడరు, ఆయన గ్రూప్స్ ఉన్నాయి. ఈటల రాజేందర్ అయితే పార్టీ ముందుకెళ్ళచ్చు. కాకపోతే ఇక్కడ ఈటల రాజేందర్ పేరు పెడితే బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటిస్తే కనుక బీజేపీకి ఉన్న ఐడియాలజీ, ప్రిన్సిపల్స్ వీటి ప్రకారం అయితే ఎవరైతే బీజేపీ అధ్యక్షుడు అవుతారో ఒకవేళ ఆ పార్టీ అధికారంలోకి వస్తే అతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాత్రం ఖచ్చితంగా ప్రకటించదు. ఈటల రాజేందర్ వాళ్ళ అనుచరుల్ని వెంటాడుతున్నది ఇదే. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో కూడా ప్రస్తుతం నడుస్తున్న చర్చ ఇదే. ఒకవేళ ఈటల రాజేందర్ కనుక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడైతే కనుక ముఖ్యమంత్రిగా ఎవరు రావచ్చు రేపు పొద్దున్న తెర మీదకి అనేది. ప్రస్తుతానికైతే ఈటల రాజేందర్కు ఉన్నంత ప్లస్ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా ఆయన ఏ ఛాయిస్ అనేది అయితే తేల్చుకోలేకపోతున్నాడు. ఒక పక్క బీజేపీ అధ్యక్షుడిగా ఇప్పుడు కనుక ఢిల్లీ నాయకత్వం ఈయన ప్రకటిస్తే ఫ్యూచర్లో ఈయన ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కాలేడు. కాబట్టి ఇప్పుడు బీజేపీ అధ్యక్ష పదవి వదులుకొని తర్వాత అధికారం ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలా, లేదు ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ అధ్యక్ష పదవి తీసుకొని పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శ్రమించి ఆ తర్వాత హైకమాండ్ ఎలా చెప్తే అట్లా, లేదా కేంద్ర మంత్రి పదవికి తీసుకొని కేంద్ర మంత్రి పదవి ఆశించి అట్లా వెళ్ళాలా అనేది అయితే ఆయన తేల్చుకోలేక సతమతం అవుతున్నాడు. అదే మనకి ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం. ఒకవేళ ఈటల రాజేందర్ కాకపోతే ఇంకొక సరికొత్త నాయకుడు ఇట్లా
ఆర్నిసల్లో ప్రజల్లోకి వెళ్ళే నాయకుడు లేదు, అందరినీ కలుపుకొని జిల్లాలో పట్టున్న నాయకుడు ప్రస్తుతం బీజేపీలో అయితే కనబట్టలేదు. ఒకవేళ ఢిల్లీ నాయకత్వం ఎవరి పేరు ప్రకటించినప్పటికీ ముందుగా తెలంగాణ బీజేపీలో ఈ గ్రూప్ రాజకీయాలు పక్క పెట్టాలి, అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే గ్రేటర్ హైదరాబాద్ మీద కూడా ఒక సర్వే చేసింది ఒక బాగా పేరున్న ఒక సంస్థ. అక్కడ క్లియర్గా బీఆర్ఎస్ కాంగ్రెస్ని నెట్టేస్తుంది, బీజేపీ ముందుకు వస్తుంది జిహెచ్ఎంసీలో అన్నదైతే వాళ్ళకి అనాలిసిస్ ఇచ్చారు. ఓ సర్వే రిపోర్ట్ కూడా ఇచ్చారు. వాళ్ళు చెప్తున్నది బీజేపీ నాయకులు పోరాడినప్పటికీ, వీధి పోరాటాలు చేయనప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు అట్లాగే రూరల్ ఏరియాస్లో మాత్రం ఇంకా పికప్ కాలేదు. అర్బన్లో బీజేపీ బాగా పికప్ అయింది. గ్రేటర్ హైదరాబాద్లో కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ చాలా అడ్వాంటేజ్లో ఉంది అన్నది ఆ సర్వే సంస్థల సారాంశం. సో పోరాటం చేయనప్పటికీ పబ్లిక్ బీజేపీ వైపు చూస్తున్నారు, ఓటర్స్ బీజేపీ వైపు చూస్తున్నారు. ఈ మొమెంటాన్ని ముందుకు తీసుకెళ్లాలి తప్ప గ్రూప్ రాజకీయాలతో లేదు, మేము అనుకున్న అభ్యర్థి తెలంగాణ బీజేపీకి ప్రెసిడెంట్ కాలేదు కాబట్టి అతనికి మేము సపోర్ట్ చేయము అంటే బీజేపీ తెలంగాణలో కూడా ఒక కాంగ్రెస్ పార్టీ లాగా తయారవుతుంది. కాంగ్రెస్ సంస్కృతి అనేది రన్ చేస్తుంది తప్ప బీజేపీ అధికారంలోకి వచ్చేది మాత్రం కల. ప్రస్తుతానికైతే ఈటల రాజేందర్ ముందు ఉన్నది రెండు ఆప్షన్స్. ఒకటి, బీజేపీ ప్రెసిడెంట్ పదవి తీసుకుంటారా, లేదా రేపు పొద్దున అధికారంలోకి బీజేపీ వస్తే ముఖ్యమంత్రి పదవి కావాలా. ఈ రెండు ఆప్షన్స్ ఢిల్లీ బీజేపీ నాయకత్వం ఆయన ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది. దీని మీద చర్చలు జరుగుతున్నాయి. ఆయన మరి ఏ ఆప్షన్కి చూస్ చేసుకుంటారనేది అయితే మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.